రాలే. తులం బంగారం పడ్డదా టక్కు టక్కుమని? రాలే. స్కూటీలు వచ్చినాయి ఆ చెల్లె నీకు? స్కూటీలు రాలే. మరి ఎవరికేమిచ్చిండు 14 నెలల్లో? ఎవరికేమిచ్చిండు? ఏమిచ్చిండంటే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు. అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూటి పెట్టిండు. మా ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇంతకుముందు మా తమ్ముడు గోపాల్ నాయక్ వచ్చి చెప్తున్నాడు, హీరియా నాయక్ వచ్చి చెప్తున్నాడు నాకు, అన్న ఒక మాట చెప్పు, మా ఆడపిల్లలు లంబాడ ఆడపిల్లలు తాండ దాటి బయటికి కోరన్నా ఎప్పుడు అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండన్నా రేవంత్ రెడ్డి, ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు. ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం జరిగింది 14 నెలల్లో. మీ మీదికి బలవంతంగా ఇక్కడ అదాని కంపెనీ పెడతా అంటే, అల్లుడు ఫార్మా కంపెనీ పెడతా అంటే భూములు గుంజుకున్న తందుకు ఒక కుతంత్రంతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ మీదికి వచ్చి ఆనాడు అధికారులు ఇక్కడికి వస్తే ఆ అధికారుల మీదికి మీరు మరలబడి అడిగినరు, ఎట్లిస్తామయ్యా 65-70 లక్షల ఎకరం ఉండే భూమి నువ్వు 10 లక్షలు ఇస్తామంటే ఎట్లిస్తాం? ఇయ్యం, మేము మా ప్రాణం పైన ఇయ్యం, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు. అంటే ఆ రోజు ఏమైంది? కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కేసులు పెట్టి 70 మంది మీద కేసులు పెట్టి, అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే నిరసన చెప్పిన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళని కట్ చేసిండ్రు, బీజేపీ వాళ్ళని కట్ చేసిండ్రు. ఒక్క టిఆర్ఎస్ వాళ్ళని మాత్రం 40 మందిని మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా 40 మంది రైతులను ఆ రోజు సురేష్ని కానీ ఇంకా మా హీరియా నాయకును మా గోపాల్ ఇంకా చాలా మందిని, ఒకరిద్దరిని కాదు 40 మందిని సురేష్తో సహా తీసుకొని పోయి జైల్లో పెట్టినారు. కొంతమందిని చెర్లపల్లిలో, కొంతమందిని సంగారెడ్డిలో, కొంతమందిని పరిగి జైల్లో పెట్టినారు. పెడితే నేను నరేందర్ రెడ్డి దగ్గర పోయినా, ఎట్లున్నాడో ఏమో నరేందర్ ఆరోగ్యం బాగలేదంట అని నేను ఆయన కాడికి పోయినా. ఎట్లున్నావన్నా అని పోతే నాకేం చెప్పిండు తెలుసా నరేందర్ రెడ్డి? అన్నా నేను మంచిగానే ఉన్నా, అవసరమైతే కొడంగల్ రైతుల కోసం నెల రోజులు కాదు సంవత్సరం మొత్తం జైల్లో ఉంటా, నువ్వు వాపస్ పో, నువ్వు పోయి అక్కడ ఉండే మా రైతులను నిడిపి అన్నా, నేను కావాలంటే సంవత్సరం ఉంటా. రేవంత్ రెడ్డిని గతంలో నేను ఓడగొట్టిన 2018లో, అందుకే ఆయనకు నా మీద కోపం ఉంటది, కానీ ఆయన కోపం ఆయన తీరేదాకా నన్ను జైల్లో ఉండమంటే ఉంటా, కానీ వాళ్ళ నిడిపి అన్నా, వాళ్ళ కోసం పో అన్నాడు. అప్పుడు నేను, మా సత్యవతి రాథోడ్ గారు, సబితక్క, శ్రీనివాస్ గౌడ్ అన్న, ఆర్ఎస్ ప్రవీణ్ అన్న, మాలోత్ కవితమ్మ అందరం కలిసి ఈ రైతు ఆడబిడ్డలు, నిజానికి మీకు తెలుసు నేను దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే. దుర్యోధనుడు ఒకప్పుడు పాండవులను వాళ్ళ ఊళ్ళో ఉండనీయకుండా అడవికి పంపించిండు. ఓ గట్లనే రేవంత్ రెడ్డి కూడా మా ఆడబిడ్డలను వాళ్ళ తాండలో ఉండనీయకుండా అర్ధరాత్రి వాళ్ళ తాండల మీద తలుపులు వలగొట్టి ఆడోళ్లను ఇష్టం వచ్చినట్టు వాళ్ళను ముట్టడమే కాకుండా, ఇష్టం వచ్చినట్టు అవమానించడమే కాకుండా, బూతులు మాట్లాడటమే కాకుండా, పుట్టకొకలు చెట్టుకొకలన్నట్టు ఎక్కడోళ్ళనక్కడ జంగల్ పొంట ఉరికిచ్చిండు. అందుకే నేనన్న దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే. ఆ రకంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీకి పోయినాం. ఢిల్లీకి పోయి అక్కడ మా ఆడబిడ్డలు గర్జించినారు. 9 నెలల గర్భవతి సోదరి జ్యోతి, 9 నెలలు నిండి ఎప్పుడు కొడుకు ఉడతాడో ఎప్పుడు బిడ్డ ఉడతాడో తెలియదు. మేమన్నాం, వద్దు బిడ్డ నువ్వు ఉండు, నీకు వైద్య సహాయం కావాలి, డాక్టర్ కావాలి, ఎప్పుడేమైతుందో నువ్వు ఉండు బిడ్డ, ఇక్కడనే ఉండు అంటే, లేదన్నా నా భర్తను జైల్లో పెట్టినరు, నేను వస్తా అని చెప్పి ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీకి వచ్చి శివంగిలాగా ఒక సింహం పిల్లలక గర్జించింది మన లగచర్ల జ్యోతి. ఇక్కడే ఉన్నది మన కిష్టిబాయి, అట్లే మా దేవి, మా సోనీబాయి, వీళ్ళందరూ కూడా ఆ రోజు ఢిల్లీకి వచ్చి వాళ్ళ బాధను అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ముందు, షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ ముందు, అందరి ముందు ఢిల్లీలో పెద్దల ముందు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆఖరికి న్యాయం ధర్మం ఉంటది కాబట్టి 40 రోజులకు మరి కోర్టు ద్వారా మనకు న్యాయం లభించింది. అందరు బయటకు వచ్చిండ్రు. ఇవాళ సంతోషం ఎక్కడ అనిపించిందంటే, లగచర్ల దాటి ముందుకొస్తే హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికి, అన్నా మా భూమి పోకుండా చూడే, నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి తీసుకుపోయినారు. ఏ జ్యోతి అయితే ఆనాడు 8-9 నెలల గర్భవతి ఉండేనో, ఇవాళ ఆమెకు బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టి ఇవాళ సరిగ్గా 20 రోజులు. నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు. ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డను నా చేతిలో పెట్టింది.
పెట్టి అన్నా భూ పోరాటంలో పుట్టింది నా బిడ్డ, నువ్వే పేరు పెట్టన్నా అని